మన ఇండియన్ గవర్నమెంట్‌లో ఉండే రూల్ ప్రకారంగా మన ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్ దగ్గర ఒక క్వెషన్ అనేది అడిగిందనమాట. ఇది విన్నాక ఖచ్చితంగా మేము ఇండియా నుంచి బయటికి వెళ్ళిపోతాం అనేసి ఒక ఓపెన్ రిక్వెస్ట్‌గానే పెట్టేశారు. మీరు ఇదంతా అడిగారంటే ఖచ్చితంగా మేము ఇండియా నుంచి క్విట్ అయిపోతాం. అంటే వెళ్ళిపోతాం అనేసి. అంటే టోటల్‌గా బ్యాన్ అవుతుందా లేదా అనేసి వాళ్ళు ఇంకా క్లారిటీగా చెప్పలేదు. కానీ కట్ అండ్ క్లియర్‌గా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అడిగారంటే ఖచ్చితంగా మేము ఇండియా నుంచి వెళ్ళిపోతాం అనేసి మాత్రం క్లియర్‌గా చెప్పేశారు. ఇదంతా చెప్పడానికి కారణం ఏమి అనేసి చూద్దాం. అలాగే మీ ఇంట్లో ఎవరైనా వాట్సాప్ యూస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. ఈ కన్వర్జేషన్ మొత్తం విన్నాక మీరు గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తారా? అంటే మన ఇండియన్ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేస్తారా? లేకపోతే వాట్సాప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అనేసి కమెంట్ చేయండి. సో రండి చూసేద్దాం. మన ఇండియన్ రూల్ ప్రకారంగా అంటే 2021లో కొత్తగా రూల్స్ అయితే లాంచ్ చేశారు కదా! దాంట్లో ప్రకారంగా సో వాళ్ళేం చెప్తున్నారంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు మాకుండే పొజిషన్స్ వల్ల, పరిస్థితుల వల్ల సో మా ఇండియాలో ఏదైనా ఒక యాప్ అయితే రన్నింగ్ అవుతూ ఉంది. ఏ యాప్ అయినా అనుకోండి. సో యాప్ రన్నింగ్ అవుతూ ఉందంటే దాంట్లో ఉండే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు తెలియాలి అనేసి. కానీ వాట్సాప్ వాళ్ళు ఏమంటున్నారంటే మా యాప్‌లో జరిగే ఇన్ఫర్మేషన్ అంటే చాట్ ఏదైతే ఉంటుందో మా కన్వర్జేషన్ అంటే పీపుల్ ఏదైతే కన్వర్జేషన్ చదువుతున్నారో అంటే టెక్స్ట్ చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మేము వేరే వాళ్ళకి అంటే థర్డ్ పర్సన్‌కి మేము ఇవ్వలేము. అది టోటల్‌గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అనేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను, ఒకరికి మెసేజ్ పంపిస్తున్నానంటే అది నాకు అలాగే రిసీవ్ చేసుకునే పర్సన్కి మాత్రమే ఆ మెసేజ్ అనేది తెలుస్తుంది. ఈవెన్ మాకు కూడా అంటే వాట్సాప్ వాళ్ళకు కూడా ఆ యాక్సెస్ అనేది లేదు. ఇది టోటల్గా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడే అనేసి చెప్తున్నారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మీది ఏదైనా అనుకోండి, కానీ మా ఇండియాలో మీ యాప్ రన్ అవుతూ ఉండేటప్పుడు మీ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అంటే పీపుల్ ఎవరైతే చాట్ చేస్తున్నారో దాంట్లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అన్నప్పుడు నేను తీసుకునే రైట్స్ నాకు ఉన్నాయి అనేసి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఇదైతే చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే లైక్ యూఎస్ ఏ కంట్రీ అయినా తీసుకుందాం. మన ఇండియాలో మనకొచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమంటే ఐఎమ్ సారీ టు సే లైక్ రిలీజియన్గా గొడవలు కానీ లైక్ ఏదైనా థ్రెట్స్ కానీ ఇలా చాలా ఉంటాయి కదా. మన ఇండియాలో అయితే చాలా జరుగుతూనే ఉంటాయి. లైక్ ఏదో ఒకటి రోజుకి మినిమం ఒక 1000-2000 కేసులు అయితే నమోదు అవుతూనే ఉంటుంది హోల్ ఇండియాలో. అది చాలా చిన్న అమౌంటే నేను చెప్తూ ఉండేది. సో ఇలా జరుగుతూ ఉండేదానివల్ల ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ మెసేజ్ అయితే ఒక థ్రెటనింగ్ పర్సన్ నుంచి వచ్చింది అనేసి అన్నప్పుడు ఆ పర్సన్ ఎక్కడున్నాడు ఏంటి అది ఎలా ఆ మెసేజ్ అనేది స్ప్రెడ్ అయ్యింది అనేసి నాకు తెలుసుకోవాలనిపిస్తే నేను తెలుసుకుంటాను అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తుండేది. కానీ వాట్సాప్ వాళ్ళు ఏమంటున్నారంటే ఛాన్సే లేదు, ఎందుకంటే ఇది నా పర్సనల్ యాప్, నేను పీపుల్కి ఇస్తుండే. ఇది చాలా మంది యూస్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళకుండే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయలేను, అంటే థర్డ్ పర్సన్కి నేను ఇవ్వలేను అనేసి చెప్తున్నారు. అఫీషియల్గానే చెప్పేస్తున్నారు. మీరు ఇంతగా ఫోర్స్ చేసి మరీ అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా నేను ఇండియా నుంచి వెళ్ళిపోతాను, అంటే ఐ క్విట్ ఇండియా, నేను ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాను అనేసి ఒక స్టేట్మెంట్ అయితే మీరు ఫోర్స్ చేశారంటే నేను ఖచ్చితంగా వెళ్ళిపోతాను అనేసి ఓపెన్ అప్గా చెప్పేశారనమాట. మీకు ఇలా ఏమనిపిస్తుందని చెప్పండి. ఇప్పుడు సపోజ్ మన వాట్సాప్లో నార్మల్గా మనకి చాలా మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. మన కాంటాక్ట్ కాకుండానే వేరే కాంటాక్ట్స్ నుంచి కూడా మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి. కానీ ఇదంతా కూడా మన ఇండియన్ గవర్నమెంట్స్ ఏమడుగుతున్నా అంటే అలాంటి మెసేజెస్ ఒక్కరి దగ్గరైనా స్టార్ట్ అవుతుంది కదా, ఆ మెసేజెస్ ఫార్వర్డ్ అవుతూ వైరల్ అయినప్పుడు మాత్రమే మనకి డేంజర్ అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఆ ఫస్ట్ పర్సన్ ఎవరు పంపిస్తున్నారు అనేది డేటా అనేది నాకు కావాలి. అంటే ఈ మెసేజ్ ఎవరెవరి దగ్గర నుంచి ఫార్వర్డ్ అవుతూ ఉంది అనేసి మొత్తం డేటా మొత్తం క్లారిటీ అనేది నాకు కావాలి. ఆ థర్డ్ పర్సన్గా నేను అది చూసే రైట్స్ నాకు ఉన్నాయి. అంటే 2021లో వచ్చిన రూల్ ప్రకారంగా, అది ఏ రూల్ అన్నా నాకు ప్రాపర్గా తెలియదు, ఐమ్ రియలీ సో సారీ. సో 2021లో వచ్చిన రూల్ ప్రకారంగా నేను ఒక యాప్ మా ఇండియాలో రన్నింగ్ అవుతూ ఉందంటే ఖచ్చితంగా థర్డ్ పర్సన్గా నాకు చూసే రైట్స్ అనేది నాకు కావాలి అనేసి. కానీ వాట్సాప్ వాళ్ళు నో, ఛాన్సే లేదు. ఎందుకంటే నన్ను ట్రస్ట్ చేసి చాలా మంది యూస్ చేస్తున్నారు, కొన్ని కోట్లాది మంది యూస్ చేస్తున్నారు. అలా యూస్ చేసే వాళ్ళ డేటాని నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను అనేసి. నేను ఒక టెక్స్ట్ వేరే వాళ్ళకి పంపిస్తున్నాను, ఒక టెక్స్ట్ అనేది పంపిస్తున్నానంటే అది వేరే వాళ్ళకి, అంటే నేను పంపించే వాళ్ళు తప్పించి వేరే ఎవరు కూడా యూస్ చేయలేరు. అలాగే థర్డ్ పర్సన్కి నేను ఇవ్వను. మీరేమైనా ఫోర్స్ చేశారంటే ఖచ్చితంగా నేను ఇండియా నుంచి వెళ్ళిపోతాను అనేసి చెప్తున్నారు. సో మీ ఇంట్లో ఇలా మీకు ఓకేనా, థర్డ్ పర్సన్ చూసేదానికి ఓకేనా అయితే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు ఈ రెండు దీంట్లోనూ ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేసి కూడా కమెంట్ చేయండి.